గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రతిదినం ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా అదే కాల సమయంలో మీ యొక్క మాటలు వినడానికి పాదాల దగ్గర చేరిన మా అందరిని బట్టి ప్రభునైనా మీరే మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. ప్రతిదినము ప్రభుతో అన్న యొక్క కార్యక్రమాన్ని మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితము అన్నది అనునిత్యము కూడా పోరాటముతో కూడినది. ఉదయకాల సమయంలో ఈ విషయాన్ని మనము గ్రహించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అనునిత్యము కూడా పోరాటముతో కూడినది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పోరాటాలు మనకు ఎదురవుతా ఉంటాయి. అనేకమైన ఆటంకాలు మనకు ఎదురవుతా ఉంటాయి. వాటన్నిటిని కూడా తట్టుకొని ధైర్యముగా మనం ముందుకి అడుగు వేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుని ఎరిగిన ప్రజలకు ప్రత్యేకంగా బోల్డ్ అన్ని కష్టాలు ఉంటా ఉన్నాయి, శ్రమలు ఉంటా ఉన్నాయి, ఇరుకులు ఉంటా ఉన్నాయి, ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. సో ఈ యొక్క పోరాటాలన్నిటిలో కూడా మనం చేయగలిగేది, చేయవలసింది ఒకటే, దేవుని యందు మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు నడవడము. బైబిల్ గ్రంథంలో దావీదు గారి గురించి మనం ఆలోచన చేస్తే చాలా రకాలైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు ఆయనకు ఎదురయ్యాయి. ఆయన 20 సంవత్సరాల దాకా కూడా తన గొర్రెల కాపరిగా ఉంటూ అనేకమైన క్రూర జంతువులతో పోరాటాలు జరిగాయి. తోడేళ్లు, ఎలుగుబండ్లు, పులులు, సింహాలు, వీటన్నిటితో కూడా ఆయన పోరాడిన వాడిగా చూస్తూ ఉంటా ఉన్నాం. దాని తర్వాత మనం చూస్తే దాని తర్వాత కూడా ఇంకా ఘోరమైన పోరాటాలు ఎదురయ్యాయి. గొల్యాతును చంపినది మొదలుకొని దాని తర్వాత సౌలు గారి దగ్గర నుంచి, తర్వాత తన యొక్క బంధుగణం నుంచి, తన కుమారుల నుంచి చాలా రకాలైన పోరాటాలు ఆయనకు ఎదురవుతూ వచ్చాయి. అందరితో కూడా ఆయన పోరాడుతూ దేవుని యొక్క కృపను బట్టి ఆయన యందు ధైర్యం తెచ్చుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ చివరి భాగంలో మనం చూద్దాము, కానీ మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అన్న మాట మనం చూస్తూ ఉంటా ఉన్నాం. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని తన వారే తనని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా జంకక దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకున్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు కూడా చాలా పోరాటాలు ఉంటాయి. మనం కూడా ఆల్రెడీ అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారంగా ఉంటా ఉన్నాం. అయితే ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకులో కూడా యెహోవాను బట్టి, దేవాది దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకునే వారంగా ఉండాలి. పౌలు గారు ఏం చెప్తా ఉన్నాడంటే మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఆషామాష వ్యక్తులతో కాదు మన యొక్క పోరాటం, చిన్న చితక వ్యక్తులతో కాదు మన పోరాటం, భయంకరమైన వ్యక్తులతోనూ భయంకరమైన శక్తులతోనూ మన పోరాటంగా ఉంటా ఉంది. కాబట్టి మనము యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్న వారంగా ముందుకు అడుగులు వేయాలి. ఈ పోరాటాలలో ఎక్కడ కూడా జంకకుండా, కలవరపడకుండా,
కలత చెందకుండా నా దేవుడు నాతో ఉన్నాడు అన్న గొప్ప ధైర్యము మనము కలిగిన వారంగా ఉండాలి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికే భయపడిపోతూ కలవరపడిపోతూ ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటున్నట్లయితే సహోదరుడా సహోదరి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. నీకు వస్తుంటున్న పోరాటాలు, నీకు వస్తుంటున్న శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అవి ఎంత గొప్పవైనా ఎంత పెద్దవైనా సరే ఆయన యందు ధైర్యం తెచ్చుకొని నువ్వు అడుగులు ముందుకేయగలిగితే దేవాతి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అలాంటి పోరాటాలలో నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. దావీదుని ఎంతో చక్కగా ఆయన నడిపించిన వాడిగా ఉంటా ఉన్నాడు. అబీమెలెకు అనే శత్రువు చేతికి చిక్కిన తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి ఆయన తప్పించిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా అన్ని పరిస్థితుల్లో దేవుడు తప్పించడానికి సామర్థ్యత కలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలోనూ కలత చెందకుండా, కలవరపడకుండా, భయపడకుండా యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ముందుకు నడవవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ధైర్యం నీకు కావాలి, ఇలాంటి గొప్ప భరోసా నీకు కావాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే చిన్న ప్రార్థన చేయి దేవుడి దగ్గర. ఆయనే నీకు తోడుగా ఉండి నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తాడు. తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయనా. నీ యందు ధైర్యం తెచ్చుకొని మేము ముందుకు నడిచే వారంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఒకవేళ అనేకమైన భయాలు కలిగిన వారంగా మేము ఉంటున్నామేమో, ఎవరెవరైతే అయ్యా భయాల చేత, కలవరం చేత, కలత చేత, కన్నీరు చేత ఉంటా ఉన్నారో వాళ్ళందరినీ మీరే ధైర్యపరచండి, వాళ్ళందరినీ మీరే బలపరిచి నడిపించమని దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.